భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 4/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లాపక్ష ద్వాదశి గురువారం ద్వాదశి రాత్రి 1:47 వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 10:36 వరకు వర్జం ఉదయం 5:53 నుండి 7:33 వరకు కూడా వర్జాలు రాత్రి వర్జ్యం కూడా 2:41 నుండి 4:20 వరకు వర్జ్యాలు ఉన్నాయి దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:45 వరకు దుర్ముహూర్తాలు మళ్ళీ మధ్యాహ్నం 2:52 నుండి 3:41 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:11 2:55 నుండి 3:35 వరకు కూడా అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు మధ్యాహ్నం శుభకాలం సౌభాగ్యయోగం మధ్యాహ్నం 3:15 భవ మధ్యాహ్నం 1:37 బాలువ రాత్రి 1:17 ఈరోజు వామన జయంతి అన్నారు వామనమూర్తిగా అవతరించి లోకాలకి శాంతిని కలిగించి వామనుడుగా వచ్చి బలిచక్రత అహంకారాన్ని గర్వాన్ని కూడా తొలగించినటువంటి రోజుగా వామన జయంతి అని చెప్పారు వినాయక నవరాత్రి మహోత్సవాల్లో నవమ దివసం 9వ రోజు ఈ రోజు విశేషమైనటువంటి రోజుగా చెప్పారు ఈరోజు ఆరాధనలో విఘ్నరాజ గణపతి మన విఘ్నాలు తొలగాలి అంటే విఘ్నరాజ గణపతిని ఆరాధన చేయమన్నారు అటువంటి మహానుభావుడి యొక్క ఆరాధన చేయాలి అయితే విఘ్నరాజ గణపతి ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మనకి తెలుగు వన్లోనే మనకి ఈ భక్తి వన్లో మనకి ఆ కార్యక్రమాల్లో మీకు విడిగా ఒక్కొక్క ఎపిసోడ్ కూడా బాల గణపతి తరుణ గణపతి ఈ గణపతి వివరాలన్నీ ఏ రోజు కాదు ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పిన మీకు ఎలా ఆరాధన చేయాలి ఏ ఆయుధాలు స్వామివారు ధరిస్తారు అవన్నీ కూడా అందులో ఉంటాయి అయితే ఇవాళ విఘ్నాలు తొలగడం కోసం 9వ రోజు విఘ్నరాజ గణపతిని ఆరాధన చేయాలి ముదాకరం తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశయిత దైత్యకం నతాశుభాంసు నాశకం నమామితం వినాయకం అని విఘ్నరాజ గణపతిని ఆరాధన చెయ్యాలి దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి బంధుమిత్రుల యొక్క రాక అలాగే లేదా వర్తమానాలు వల్ల ఆనందం కలిగే అవకాశం తదుపరి వృషభ రాశి వారికి విందు వినోదాలు మానసిక ఆనందం దూర ప్రయాణాలు మిథున రాశి వారికి బంధుసూతకాలు పరామర్శలు ఆందోళన అధిక ఖర్చులు కర్కాటక రాశి వారికి అధిక శ్రమ స్వల్ప అనారోగ్య సమస్యలు అధిక ధన వ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారి వివాహ ప్రయత్నానుకూలతలు బంధువుల రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం కన్యారాశి స్త్రీల వల్ల ఇబ్బందులు విరోధాలు నష్టము ఉండే అవకాశాలు తులారాశి వారికి శ్రమ అనంతర ఫలితాలు అధిక శ్రమ పై అధికారుల యొక్క కలుసుకునే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు అధికార ప్రాప్తి ఆనందము ధనవృద్ధి ధనుసు రాశి వారి గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలత రుణములు మంజూరీ అవుట మకర రాశి వారి నిరుద్యోగులకు నిరాశ మిగిలే అవకాశం సామాన్య ఫలితాలు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి విశేష ధనలాభాలు మీనరాశి వారి బుద్ధి చాంచల్యం వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఆదిత్య వాం ఆదిత్యాయ నమః కశ్యపునికి అతిథికి పుట్టినటువంటి వాడు కనుక సూర్యుణ్ణి ఆదిత్యుడు అన్నారు అను నామం గానం చేయబడింది శ్రీహరి యొక్క 5వ అవతారాలకు వామనావతారంతో ఈ నామంతో కూడా గానం చేయబడినది కశ్యపుడికి అతిథికి పుట్టినటువంటి వాడు సూర్యుడు అన్నమాట అందుకే కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణామాం కశ్యపాత్మజం కశ్యప కుమారుడు సూర్యుడు కనుక సూర్యుడికి తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఆయనే ఎంతో కాంతివంతం ప్రకాశవంతం ప్రభావవంతం అటువంటి తేజస్సు పరమాత్మ నారాయణుడి దగ్గర సూర్యుడిలోకి వస్తుంది అన్నమాట చంద్రుడికి సూర్యుడికి ఇచ్చే శక్తి ఆ కాంతి అంతా భగవంతుల్లోంచే వస్తుందన్నమాట కనుక అటువంటి కాంతి స్వరూపుడు కాబట్టి ఆదిత్యులకే ఆదిత్యుడు నారాయణుడు కాబట్టి ఓం ఆదిత్యాయ నమః అని కొనియాడారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి